మా 3 గ్రామాలు కూడా చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేసి సుమారుగా ఈవేళ 10,000 మందికి మహాన్నదానము మేము చేస్తున్నాము. మా పెద్దలు మాకు చేసినటువంటి కార్యక్రమమే దీన్ని మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా మేము చేసుకుని వెళ్తున్నాము. దీన్ని ఇలాగే కొనసాగిస్తాం. దీన్ని ఉత్సవంగా తయారు చేసే విశాఖపట్నంలో 4 రోజులు చేసిన పండగ ఏమైనా ఉందంటే అది శ్రీ వెంకటేశ్వర మెట్టమైన శ్రీ వెంకట గౌరీ శంకర అందన గౌరీ సంఘం వారే ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. దీనికి మాకు సపోర్ట్గా చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మాకు డోనర్స్ చేసినటువంటి వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. గ్రామ ప్రజలందరికీ కూడా మా గ్రంథాలయం తరపున శుభాకాంక్షలు. ఈరోజు అన్నదానం 10,000 మందికి మేము పెడుతున్నాము. ఇది మేము గౌరవం పెట్టిన దగ్గర నుంచి స్వాములకు భావాలను కూడా పెడుతూ ఈవేళ నిత్య అన్నదానం పెడుతూ ఈవేళ మహా అన్నదానం కింద గ్రామాలందరూ కూడా వాళ్ళు వచ్చి వారి యొక్క పార్టిసిపేషన్ కోసం వారి యొక్క సపోర్ట్ ఉండడం వల్ల అందరూ కలిసి గెట్ టుగెదర్గా ఒక పండగలా చేసుకోవాల ఉద్దేశంతో ఈ మహా అన్నదానం చేస్తారు. దీనికి 3 గ్రామాల ప్రజలు కూడా వచ్చి అతి ఉత్సాహంగా, మహిళలు అయితే మరీ ఇంకా ఉత్సాహంగా వచ్చి వాళ్ళు ఒక ఇంట్లో పండగలాగా చేసుకుంటున్నారు. వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు చెప్తూ మా గ్రంథాలయం తరఫున సెలవు. ఈ మహోత్సవంలో సందర్భంగా సాముగరిడి అలాగే తప్పిడిగుళ్ళు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది. అలాగే మన పెద్ద స్టేజ్ కూడా ఇక్కడ వేయడం జరుగుతుందండి మన వెంకటేశ్వర మెట్ట మీద. దాంతోపాటుగా పిల్లల వేషాలు కూడా ఉంటాయి. ఈ యొక్క అమ్మవారి ఈ 78 సంవత్సరాల మహోత్సవంలో కూడా భాగంగా ప్రతిరోజు కూడా నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నాము. అంతేకాకుండా నిత్యం స్వామిలకి భవానీలకి కూడా అన్నదానం కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ మహా అన్నదానం ఈ రోజుని జరగడానికి ఒక 10,000 మందికి పైగా మనం పెడుతున్నామండి ఈరోజు. ఈ యొక్క మా పండగ 78 సంవత్సరాలండి. మా తాత ముత్తాతల కాలం నుండి అంగరంగ వైభవంగా 30 రోజులు, నెల రోజుల పాటు మన దీపావళి ముందు శనివారం నుండి ఒక నెల రోజుల పాటు అత్యంత వైభవంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో స్టార్ట్ చేసి మా గ్రామ పండగ ఈ 7 గ్రామాల్లో అత్యంత ఈ గౌరీలు ఎక్కడున్నా సరే గౌరీలతో పాటు ఈ కార్తీక మాసంలో కార్తీక శోభతో శివపార్వతుల్ని మేము ఇక్కడ కొలువు తీసి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలు, మహిళలు కానీ పిల్లలు కానీ ఎంతోమంది మా చిన్నప్పటి నుండి ఈరోజు మా పిల్లల వరకు కూడా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తూ ఎంతో అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి నాడు అఖండ దీపారాధనతో అత్యంత వైభవంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రోజు గత 5 సంవత్సరాల నుండి పరస మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా మేము నడిపిస్తున్నాం. అలాగే మా వచ్చే తరాలు కూడా ఈ 78 సంవత్సరాలతో 100 సంవత్సరాలకు పూర్తి చేసి ఈ యొక్క విశాఖపట్నంలోనే అత్యంత ఈ పండగని మేము చాటాలని చెప్పి మా యొక్క గౌరీలే కాకుండా ఈ గ్రామంలో ఉన్న 7 గ్రామాల ప్రజలు అత్యంత కలిసికట్టుగా గత 4-5 సంవత్సరాలండి ఈ పండగని ఎంతో అంగరంగ వైభవంగా తీసుకెళ్తున్నారు.